మనల్ని వెంబడించే దేవుడు, మనల్ని వెంబడించే దేవుడు. ఏమండి, మనం చదువుతూ ఉన్నాము, వారిలో ఎక్కువ మంది, చదవండి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఈ బైబిల్ గ్రంథములో రాయబడినవి. ఈ బైబిల్ ఏంటంటే ఇట్స్ ఏ దృష్టాంతం అన్నమాట అండి. ఏమండి, ఇట్స్ ఎ వార్నింగ్ బుక్. ఒక రకంగా చెప్తే ఇదొక హెచ్చరిక పుస్తకము. అందరూ బైబిల్ పట్టుకోండి, ఇదొక హెచ్చరిక పుస్తకం. నాకు మీకు కూడా వారికి సంభవించినట్లు నాకు సంభవించకుండా ఉండు నిమిత్తము వారు ఆశించినట్లు మనము, దేవుడు ఆశించొద్దు అనలేదండి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అన్నాడా అండి? వారు ఆశించినట్లు ఏది ఆశించొద్దు అన్నాడు? చెడ్డ వాటిని ఆశించొద్దు అన్నాడు. చెడ్డ వాటి అంటే మంచి వాటిని నువ్వు కోరుకోవచ్చు, నువ్వు దేవుణ్ణి అడగొచ్చు, దేవునితో నువ్వు మాట్లాడొచ్చు అన్నమాట అండి. దేవుడు వారికి విశ్రాంతిని ఏర్పాటు చేస్తే వారు ఏం చేశారంటే దేవుని మీద సనగటం మొదలుపెట్టారు. అది దేవుడు ఆలకించాడు, దేవుడు వారిని సంహరించాడండి. నేను రెండో భాగం కూడా ధ్యానం చేద్దాం అనుకున్నాం, కానీ 4వ వచనం నుండి 15వ వచనం వరకు సమయం లేకపోవటం వల్ల నేను ముగిస్తున్నానండి. ఇక్కడ కూడా మోషే దేవుని దగ్గర మరలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ముందు ప్రార్థన చేశాడు, తర్వాత కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పగలు మనము దేవుడు ఎవరు అన్నది అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరు అన్నది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, ఆయనకి చెందవలసింది ఆయనకి మనము ఇవ్వాలి. ఆయనకి చెందవలసింది ఆయనకి ఇవ్వాలి. 29వ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా 29th Psalm, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావ మహత్యములను ఆయనకు మీరు ఇవ్వండి, ఆరోపించుడి. ఇంగ్లీష్లోనైతే గివ్ టు హిమ్. ఆయనకి ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? దేవుని. ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి చెందాల్సిన ప్రభావము, ఆయనకి చెందాల్సిన ఘనత నువ్వు ఆయనకి ఇస్తూ ఈ ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం. ఈ ప్రయాణాన్ని మనము కొనసాగిద్దాం. ఈ ప్రయాణం, మన ప్రయాణం ఎక్కడికండి? ఎక్కడికండి? వాగ్దాన భూమిలోనికి. వాగ్దాన భూమిలోనికి. ఈ ప్రయాణంలో ముఖ్యంగా దేవుడు కోరుకునేది ఏమిటంటే నీ భౌతికమైన పనితో పాటు నువ్వు ఆత్మీయమైన పనిని కూడా చేయాలి. ఆత్మీయమైన పనిని కూడా చేయాలి. మనందరికీ దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. మనందరికీ జీతం ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరూ జీతం చేతికి వచ్చిన వెంటనే, ఇప్పుడైతే మామూలుగా ఈ ఏమండి ఆన్లైన్ పేమెంట్స్, ఇది వరకు అయితే అలా కాదు. వాళ్ళు జీతం ఇచ్చారు, ఇంటికి వచ్చిన వెంటనే లెక్క పెట్టుకునే వాళ్ళు అనమాట. ఎంత వచ్చింది ఈరోజు జీతం అని. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తాడు. నేను అనుకుంటున్నాను అందులో మనము చేసిన దానికి తగినది వాని వాని చొప్పున, చెప్పాలి, వాని వాని క్రియల చొప్పున నువ్వు చేసిన దానిని బట్టి దేవుడు నీకు తగిన ప్రతిఫలమును ఇవ్వబోతూ ఉన్నాడు. మనుషులు ఒకవేళ నిన్ను గుర్తించకపోయినా, దావీదు మనుషులు నిన్ను గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తించేవాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సనిగే వారిగా కాకుండా దేవునికి ప్రభావమును ఆరోపించేవారిగా, చెల్లించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. లెట్ us give the glory and honor and everything
టు అవర్ మైటీ గాడ్. దేవునికి మనము చెల్లిద్దామండి. నోరు తెరిచి ఎంతమంది ప్రభువా నన్ను ఈ ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు ఇలా నడిపించావు, బ్రతికించావు, నాకు కావలసినవన్నీ కూడా మీరు ఇస్తూ ఉన్నావు నాయనా. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. మా స్థితిని మార్చావు నాయనా. ఏమి లేని మమ్ములను నాయనా, దీనులమైన మమ్ములను మీ కృపలో బలపరిచావు, మీ కృపలో బలపరిచావు. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. దేవుడిచ్చిన స్వరాన్ని బట్టి దేవుని స్తుతిద్దామండి. ప్రభా మీకు స్తోత్రములు, ప్రభా మీకు స్తోత్రములు, ప్రభా మీకు స్తోత్రములు. మేము సనిగే వారిమిగా కాకుండా మిమ్మలను స్తుతించే వారిమిగా, మీకు మహిమను ఆరోపించే వారిగా నాయనా ఈ ప్రయాణములో మేము ఉండటానుకునే కృప దాయిచ్చి మమ్మలను క్షమించండి. అందరూ చిన్నపిల్లలు, యవనస్తులు ప్రార్థన చేద్దామండి. మేము సనిగే వారిమిగా ఉండకూడదు, తొట్టిల్లిపోయే వారిమిగా ఉండకూడదు, సోమర్లముగా ఉండకూడదు. ఇతరుల మీద మేము అనవసరమైన మాటలు మాట్లాడేవారిగా ఉండకూడదు. నీ కృపలో మీరు మమ్మలను బలపడతారు. మమ్మలను క్షమించండి, మమ్మలను క్షమించండి. మా ప్రతి అవసరములను నువ్వు తీరుస్తూ ఉన్నది మీకు స్తోత్రములు. మేము భయము కలిగి, భక్తి కలిగి నాయనా మిమ్మలను ఘనపరిచే వారిగా మా ప్రయాణములో ఉండాలి నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ. మీ కృపలో మమ్మలను బలపరచము. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా లేచి నిలవబడదామండి. పాట పాడుతూ ఉండగా ప్రభు కానుకలు సమర్పిద్దాం. హల్లెలూయా. జీవితాంతము నీ సేవ చేసేదను, బలమైన అభిషేకం నాకు దయచేయుమా. జీవితాంతము నీ సేవ చేసేదను, బలమైన అభిషేకం నాకు దయచేయుమా. నీ కృపయే నన్ను నడిపించెను, నీ దయయే నన్ను ఓదార్చెను. నీ కృపయే నన్ను నడిపించెను, నీ దయయే నన్ను ఓదార్చెను. కీర్తింతును, పూజింతును, సేవింతును, ఆరాధింతును. కీర్తింతును, పూజింతును, సేవింతును, ఆరాధింతును. నా ప్రాణమా, నాకున్న సమస్తమా, నా యేసు చేసిన మేలులను దేనిని మరువకుమా. నా ప్రాణమా, నాకున్న సమస్తమా, నా యేసు చేసిన మేలులను దేనిని మరువకుమా. కీర్తింతును, పూజింతును, సేవింతును, ఆరాధింతును. కీర్తింతును, పూజింతును, సేవింతును, ఆరాధింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి.
మరి రేపు పగలు రేపు రాత్రి మీటింగ్లు మర్చిపోద్దండి. రేపు పగలు రేపు రాత్రి అందరూ చెప్పండి. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, వాక్యం బట్టి వందనాలు, అర్పణను బట్టి మీకు వందనాలు, ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని నడిపించబోతున్నది మీకు వందనాలు. మీరు మాతో పాటు ఉన్నందుకు మీకు వందనాలు. మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. సకల సమృద్ధినిచ్చే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్నిచ్చే దేవుడు, ధైర్యమునిచ్చే దేవుడు, బలాన్నిచ్చే దేవుడు. మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఈ దినాన్ని ఉదయం చాలా మంది చనిపోయారు ఢిల్లీ పట్టణంలో నాయన. ఆ రైల్వే స్టేషన్లో వారి కుటుంబాలను మీరు బలపరచాలి. అలాగనే మా ఛత్తీస్గఢ్ ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేయాలి. అల్లరి మోక భయపెడుతూ ఉన్నారు మీ ప్రజలను మా తండ్రి. అద్భుతము జరగాలి. దేశమంతా ప్రార్థన చేస్తున్నారు నాయనా. ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్న ఆ సహోదరునితో నువ్వు మాట్లాడండి నాయనా. ముఖ్యంగా మీరెవరో తెలుసుకోవాలి నాయనా. మా దైవ సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది అల్లరిపాలు చేస్తూ ఉన్నారు నాయనా, క్షమించండి నాయన. క్రైస్తవుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హేళనకరముగా జీవిస్తూ ఉన్నారు. మీ నామానికి అవమానకరముగా మేము ఎవ్వరము జీవించకూడదు నాయనా. క్షమించండి, మీ కృపలో బలపరచండి నాయనా. మమ్మల్ని ఎందుకు ఈ భూమి మీద ఉంచావో మేము తగినట్లుగా జీవించాలి. ఈ వారమంతా అద్భుతమైన కార్యములను మా బిడ్డలందరి పట్ల నువ్వు చేయబోతున్నది మీకు స్తోత్రములు. బైబిల్ స్కూల్ మీరు ఇచ్చారు, యవనస్తులను బట్టి మీకు వందనాలు. రేపు పగలు రేపు సాయంకాలం అలాగనే నాయన ఈ వారంలో జరిగే కొన్ని పాస్టర్ గారుల మీటింగులు అవన్నీ కూడా మీరు దీవించండి, మీ కృపలో బలపరచండి. శుక్రవారం జరిగే ప్రార్థనలో మీరు ఉండండి. మీకే మహిమ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కాపుదల సదాకాలము తోడయుండును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. పిల్లల కొరకు ప్రార్థన చేయండి. పరీక్షలు రాస్తా ఉన్నారు, కొంతమంది రాయబోతున్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. థ్యాంక్ యూ.